नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाजिर हूँ। ख़बर ये है कि 28 जून को करनूल में ओलंपिक डे रन का इनेकाद अमल में लाया गया। इस मौके पर कोंडा रेड्डी ब्रूज से लेकर ज़िला करनूल कलेक्ट्रेट तक एक रैली निकाली गई। इस मौके पर मेहमान ख़ुसूसी की हैसियत से साबिक़ रुकन पार्लिमान राज्यसभा व इंडस्ट्रियलिस्ट टी.जी. वेंकटेश ने शिरकत की। साथ ही साथ MP मेंबर ऑफ़ पार्लियामेंट करनूल बस्ती पार्टी नागराजू ने भी शिरकत की। इस मौके पर तलबा और पुलिस वालों ने भी इस ओलंपिक डे रन में शिरकत की। तलबा की बड़ी तादाद देखी गई। इस मौके पर T.जी. वेंकटेश ने बताया कि ओलंपिक डे रन एक ऐतिहासिक है। इसकी याद में हर साल जो है रनिंग कराई जाती है और ये कोंडा रेड्डी ब्रूज से लेकर ज़िला कलेक्ट्रेट तक जारी रहती है। इस मौके पर बड़ी तादाद में तलबा ने शिरकत की और तलबा में इनामात भी पेश किए गए। बहुत सारी टीम्स ने ओलंपिक डे रन के मौके पर हिस्सा लिया। आप देख सकते हैं कि नामी गिरामी हस्तियां इस मौके पर शिरकत की और इनामात भी जो है तकसीम किए गए T.जी. वेंकटेश साहब के हाथों। और ओलंपिक डे रन की अहमियत को T.जी. वेंकटेश एक्स मेंबर ऑफ़ पार्लियामेंट राज्यसभा व इंडस्ट्रियलिस्ट ने बेहतरीन अंदाज में बयान किया। आप देखिए ये ख़ुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। और कॉफ़ी विद कुदरतुल्लाह क़ादरी करनूल ज़रूर देखें। सियासत के यूट्यूब चैनल को सब्सक्राइब करें। కర్నూలు పట్టణం నుంచి కూడా ఒలింపిక్ గేమ్స్ ఆడేదానికి ఫుట్బాల్ ప్లేయర్స్ పోయేవారు. చాలామంది ఇక్కడ ఫుట్బాల్ ఆడేకి వెళ్ళిన వారు రిటైర్డ్ అయిపోయి చాలా నిరుపేదలుగా ఉండిపోయారు. ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్ ఆడారంటే మీడియా వస్తుంది, అడ్వర్టైజ్మెంట్లు వస్తుంది, లాక్స్ ఆఫ్ రూపీస్ డబ్బులు వస్తాయి. కానీ ఆ టైంలో వాళ్ళకు చాలా బీదరికము, వాళ్ళకి పెన్షన్ మాదిరి ఏర్పాటు ఫుట్బాల్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా వాళ్ళకి పెన్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాంటివి స్టేట్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా 20 సంవత్సరాలు, అలాగే కంబైన్డ్ స్టేట్ ప్రెసిడెంట్గా, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వరల్డ్ టోర్నమెంట్లు, ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు ఎప్పుడూ స్టేట్లో జరిగిన విధంగా జరగడం జరిగింది. అంతేకాకుండా చాలామంది వేలాది మందికి మన యువత ఉద్యోగాలు ఇప్పించే దాంట్లో ముందుకు పోయాం. దాంట్లో ప్రత్యేకంగా కర్నూలు ప్రాంతం నుంచి కూడా ప్రభుత్వ జాబులు వేలాది మందికి వచ్చినాయని తెలియజేస్తున్నారు. మరి అలాగే ఈరోజు ఒలింపిక్ డే ఎందుకు చేసుకుంటున్నామంటే BC సెంచరీ గ్రీస్లో 776 ఇయర్లో అంటే BC సెంచరీ అంటే 2000 సంవత్సరాల వెనక, దగ్గర 2,500 సంవత్సరాల క్రితం ఈ గ్రీస్లో ఈ ఒలింపిక్ గేమ్స్ మొదలైనాయి. అవి ఎలా మొదలైనాయి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనం జాతరలో అమ్మవారి దగ్గర కండక్ట్ చేస్తుంటారు కుస్తీ పందాలు, లేకపోతే రన్నింగ్ రేస్లు, ఇలాంటివి మనం ఇప్పటికీ మనం చేస్తూనే ఉంటాం పండుగ. అలాగే గ్రీస్లో ఒక పండుగ పూట వాతావరణంలో ఇటువంటి మొదలు కావటం జరిగింది. కాలక్రమేణా అది నిలబడిపోవటం, తర్వాత 1986 అనుకుంటాను మరి ఒలింపిక్స్ ఎథెన్స్లో ప్రారంభించారు. అది అప్పటి నుంచి ఇప్పుడు ప్రతి 4 సంవత్సరాలుగా ఇటువంటి క్రీడలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కర్నూలులో కూడా మోర్ దాన్ 3.5 డికేడ్ 30-40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాము, జయప్రదం చేస్తున్నాము. ఒలింపిక్ అసోసియేషన్ క్రీడల్లో ఎక్కడ పోటీలు ఉండరాదు, అందరూ కలిసి మెలిసి పోటీలు ఒక గ్రౌండ్ వరకే ఉండాలని మీ అందరికీ అభ్యర్థిస్తున్నారు. ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా కూడా అలాగే ఆ పోటీ అనేది ఆ ఎలక్షన్స్ వరకే ఉండాలి. మళ్ళీ అందరూ కలిసి మెలిసి ముందుకు పోతేనే బాగుంటుందని సభాముఖంగా